మీ ఫ్రెండ్ ఇద్దరు వచ్చేసి కార్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక అడవిలో వచ్చేసి ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా మీరు దేంట్లో అయితే పోతున్నారు కదా కార్లో ఆ కారు వచ్చి సడన్గా బ్రేక్ డౌన్ అయిపోయి ఇంకా మీకు ఎటు పడడానికి దారి తెలియదు అనమాట. కరెక్ట్గా అక్కడ అడవిలో నిలిచిపోయినప్పుడు మీకు దగ్గరలోనే ఒక బంగ్లా అంటే ఒక చంద్రముఖి మూవీలో ఎలాగ ఒక బంగ్లా ఉంటుందో అలాంటి బంగ్లా ఒకటి కనిపిస్తూ ఉందన్నమాట. అక్కడ వచ్చి అంటే ఆ బిల్డింగ్లో నుంచి వచ్చేసి మీకైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక సౌండ్ అయితే వినిపిస్తున్నప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు వచ్చేసి ఆ బిల్డింగ్లో వెళ్ళినప్పుడు అక్కడ ఓన్లీ కన్స్ట్రక్షన్ సౌండ్ మాత్రం వినిపిస్తుంది కానీ అక్కడ ఎటువంటి వర్క్ జరగలేదన్నప్పుడు అక్కడ వచ్చేసి ఒక టక్కు పట్టుకుని చిన్న బండి పట్టుకునేసి ఒక దెయ్యం వచ్చి నడుచుకుంటే మీ ముందుకు వస్తే ఎలా ఉంటుంది అలాంటి స్టోరీని ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఇన్స్టా లింక్ బయో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ పైన ఉంటుంది అనమాట. ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు వచ్చేసి తప్పకుండా ఫాలో అయిపోండి. మన దేశం ఎలాగ గోస్ట్ హౌస్ ఉన్నాయో అలాగనే అమెరికాలో గోస్ట్ హౌస్ అంటే 130 సంవత్సరాల క్రితం కట్టిన ఒక హౌస్ అయితే అక్కడైతే ఉందన్నమాట. దీని పేరు వచ్చేసి వించెస్టర్ మిస్టరీ హౌస్ అనమాట. దీన్ని వచ్చేసి అంటే 130 సంవత్సరాల క్రితం కట్టినమాట. అక్కడే 130 సంవత్సరాలుగా దెయ్యాలు అక్కడ తిరుగుతాయని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నారు అనమాట. ఇప్పుడు మన దేశంలో ఎలాగైతే రాజులు వీళ్ళైతే ఉంటారు కదా అలాగనే అమెరికాలో వచ్చేసి వించెస్టర్ అనే ఒక ఫ్యామిలీ వచ్చి రిచెస్ట్ ఫ్యామిలీ వచ్చేసి వించెస్టర్ రిపేరింగ్ ఆర్మ్స్ కంపెనీ వచ్చేసి అంటే గన్స్ డబుల్ బేర్ గన్లు ఉంటాయి కదా వాటిని వచ్చేసి రెడీ చేసే కంపెనీ. అంటే వీళ్ళు మెయిన్ పర్పస్ వచ్చేసి వాటిని ప్రొడక్షన్ చేసి అమ్మడం వచ్చేసి ఇది జరిగింది ఎప్పుడంటే సివిల్ వార్ జరుగుతుంది కదా 1800 సంవత్సరంలో ఇదైతే అప్పుడైతే కంపెనీ అయితే ఉండడం జరిగింది. ఈ వించెస్టర్ ఫ్యామిలీ అనే వాళ్ళు వచ్చేసి అంటే వాళ్ళు విపరీతంగా ఈ తుపాకీలను వచ్చి రెడీ చేసేసి అక్కడైతే అమ్ముతా ఉండేది అనమాట. అలా అమ్ముతా వచ్చి ఒక 10 సంవత్సరాలు వీళ్ళే వచ్చేసి వాళ్ళు ఉండే ఏరియాలో వచ్చేసి వీళ్ళే వచ్చి రిచెస్ట్ ఫ్యామిలీ అనమాట. ఇంకంటే వీళ్ళే అంటే ఆ బిజినెస్ లో వీళ్ళే టాప్ లో ఉన్నారన్నమాట. వీళ్ళే అక్కడ ఉండే వాళ్ళ ఏరియాలో వచ్చేసి వీళ్ళే రిచెస్ట్ ఫ్యామిలీ. ఈయన వించెస్టర్కి వచ్చేసి ఒక కొడుకు అయితే పుట్టడం జరిగింది అనమాట. ఆయనకంటే ఒక 25 వాళ్ళ కొడుకు అయితే ఒక 25 సంవత్సరాలు నిండగానే ఒక అందమైన అమ్మాయిని వచ్చేసి ఆయనకైతే పెళ్ళైతే చేయడం జరిగింది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి సారా అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక కపుల్స్ అయితే ఏర్పడ్డారు అనమాట. వాళ్ళ కొడుకు పేరు వచ్చి విలియం వించెస్టర్ అలాగనే వాళ్ళ కోడల పేరు వచ్చేసి సారా వించెస్టర్ అనమాట. ఇలాగా వాళ్ళకైతే ఒక ఫ్యామిలీ అయితే ఏర్పడడం జరిగింది. ఈ కపుల్స్కి అయితే కొన్ని రోజుల తర్వాత ఒక బేబీ అయితే పుట్టడం జరిగింది అనమాట. ఆ బేబీ కూడా వచ్చేసి ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఏదో ఒక ఆరోగ్యం బాగాలేకుండా ఆ బేబీ వచ్చేసి ఒక 2-3 సంవత్సరాలకి అయితే చనిపోవడం జరిగింది. ఈ కపుల్స్ కంటే వీళ్ళ కపుల్స్కి వచ్చేసి 30 సంవత్సరాలు ఉండగానే వాళ్ళ ఎవరైతే పుట్టాడు కదా వాటర్ అయితే చనిపోవడం ద్వారా వీళ్ళిద్దరు కపుల్స్కి వచ్చేసి ఒక మెంటల్లీ ఒక డిస్టర్బ్ అయితే వచ్చేసింది అనమాట. అప్పుడు వచ్చేసి అదే ఒక వార్సుడే చనిపోవడం జరిగింది కదా దాని గురించి ఆలోచిస్తా విలియం వించెస్టర్ వచ్చేసి 42 సంవత్సరాలకు ఆయన అయితే చనిపోవడం జరిగింది. దీని గురించి బాబాయ్ చనిపోవడం జరిగింది కదా దాని గురించి ఒక మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయ్యేసి ఆయన అయితే 42 సంవత్సరాలకి అయితే చనిపోవడం జరిగింది. ఎవరైతే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా వాళ్ళ హస్బెండ్ చనిపోయిన నాటికి ఈమెకు వచ్చేసి వయసు వచ్చేసి 42 సంవత్సరాలు అనమాట. ఏముంది వారసుగా ఉన్న కొడుకు చనిపోయాడు అలాగనే హస్బెండ్ చనిపోవడం జరిగింది కదా ఇంకా ఏమో వచ్చేసి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరిగిందంట. ఆమె అదే డిప్రెషన్లో వచ్చేసి అదే ఇంట్లో ఉండేదన్నమాట. అంటే ఎవరు లేరన్నమాట ఆమె తోడు ఆమె ఒక్కతో అయితే అక్కడ ఉండేదన్నమాట. అక్కడ వచ్చేసి ఆమె వచ్చి ఏం చెప్పేదంటే ఎవరో ఆమెతో మాట్లాడుతున్నట్టు అలాగని ఎవరో ఆత్మలు వచ్చేసి ఆమెకి ఏదో రాసిచ్చి ఆమెకేదో చూపిస్తున్నట్టు ఆమె వచ్చేసి చాలా మందికి ఇలా చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇలా చెప్తా ఉండేదన్నమాట. ఇలా ఆత్మ ఇలా చెప్తా ఉండేదన్నమాట. ఇప్పుడు చాలా మంది వచ్చి ఆమె ఏమన్నా అనాలనుకున్నాగానే భయపడేది అనమాట. ఎందుకంటే ఆమె వచ్చేసి ఒక రిచెస్ట్ ఉమెన్ కదా అలాగే ఏమో శత్రువులు ఏమనుకునే వాళ్ళు అంటే ఏమో చనిపోతే బాగుండని చెప్పేసి వాళ్ళ శత్రువులు అయితే అనుకునేవారు. చాలా మంది వచ్చి అంటే ఈమె చెప్పేది వచ్చేసి నమ్మేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎలా మనమైతే దెయ్యాలని ఆత్మని ఎలా నమ్ముతున్నామో ఈమె కూడా ఏం చేసేదంటే అక్కడ ఆత్మ ఉన్నాయని చెప్పేసి నమ్మేసేది అనమాట. అలా కొన్ని రోజుల తర్వాత వచ్చి ఈమెకైతే ఒక ఆత్మ అయితే మాట్లాడడమే స్టార్ట్ చేసింది అనమాట. ఆమె వచ్చి మాట్లాడడం ఏం చెప్పిందంటే మీరు ఏదైతే గన్స్ బిజినెస్ అయితే మీకు ఉంది కదా మీ ఆయన సృష్టించిన గన్స్ ద్వారా ఆ బుల్లెట్ల ద్వారా మేమైతే చనిపోవడం జరిగింది. అందుకే మేము అలా చనిపోయిన వాళ్ళం ఆత్మలుగా తిరుగుతున్నామని చేసి ఆ గోస్ట్ వచ్చేసి ఈమె డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే అంటే మీ హస్బెండ్ మీ పిల్లలు ఏదో చనిపోయారు కదా ఆ బుల్లెట్లు ఈయనైతే మీ హస్బెండ్ ఏదైతే క్రియేట్ చేసినా ఆ బుల్లెట్ల ద్వారా మేమైతే చనిపోయాం కదా వాళ్ళందరికీ వచ్చి మేమంటే పరలోకంలో ఆత్మలుగా తిరుగుతున్నాం. అలాగే మీ హస్బెండ్ పిల్లలు కూడా మా దగ్గరే ఉన్నారు. మేమందరం కలిసి ఎవరైతే ఆ బుల్లెట్ల ద్వారా చనిపోయాం కదా వాళ్ళందరం కూడా ఎప్పుడెప్పుడా మీ హస్బెండ్ అలాగనే మీ పిల్లాడు ఉన్నా కదా వాళ్ళు వచ్చి వేటాడని మేము ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తామని చెప్పేసి చెప్తా ఉన్నది అనమాట. అంటే మీ హస్బెండ్ని మేము వచ్చేసి అక్కడ ఏం చేయకూడదు అనుకుంటే నువ్వేం చేస్తావంటే ఏదైతే మీరు వచ్చి రిచెస్ట్ ఉమెన్ కదా మీకు ఏదైతే ఆస్తి ఉందో ఆస్తినంతా కలిపేసి ఒక హౌస్ అయితే కట్టమని చెప్పింది. ఇక్కడ కాదు వేరే ఎక్కడైనా కానీ ఒక హౌస్ అయితే కట్టేసి అక్కడ వచ్చేసి మొత్తం హౌస్ అంతా గందరగోళం ఉండాలన్నమాట. అసలు ఎటు పోతుంది ఎటు కూడా తెలియకుండా అటువంటి హౌస్ ఒక పెద్ద హౌస్ కట్టేసి ఉంచమని ఈ ఆత్మలు చెప్పడం జరుగుతుంది. ఈమెకి ఆల్రెడీ అంటే ఇంకా ఆత్మలు అంటే కొంచెం నమ్మకం ఉంది కదా ఇంకా వచ్చి ఇలా చెప్పడం వల్ల ఏమొచ్చేసి ఏం చేసిందంటే అక్కడ నుంచి అమెరికాలో కాలిఫోర్నియా అక్కడికి వెళ్ళి ఆ ఏరియాకు వెళ్ళేసి ఏమొచ్చేసి ఒక ఇంటిని అయితే
తీసేసుకొని కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈమె వచ్చేసి ఆ కాలిఫోర్నియాలో వచ్చేసి ఒక 7 floors బిల్డింగ్ అయితే తీసేసుకోవడం జరిగింది అనమాట. అప్పుడు వచ్చేసి ఈమె కన్స్ట్రక్షన్ వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. ఈమె యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఆ హౌస్లోకి వచ్చిన వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉండాలి, అంత కన్ఫ్యూజన్లో ఉండాలి, కానీ బయటికి ఏదో పోకూడదు అనేది మాత్రం ఈమె వచ్చి మెయిన్ గోల్ అనమాట. ఇదేం మనుషుల కోసం కట్టేది కాదు, కానీ దెయ్యాల కోసం వచ్చి అలా కట్టాలనుకున్నది అనమాట. ఎవరైతే ఆత్మలు అయితే మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ హస్బెండ్ ఏం చేయకూడదు వాళ్ళు చెప్పారు కాబట్టి ఏం వచ్చేసి అంత గందరగోళంగా ఉండాలంటే ఆ వచ్చిన ఆత్మలు మళ్ళీ బయటికి పోకుండా అటువంటి బిల్డింగ్ కట్టడానికి ఏమైతే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏమొచ్చేసి అంటే ఈమెకు వచ్చేసి 45 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ 7 floors బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసింది. కానీ ఏమంటే ఈమెకి 83 సంవత్సరాలు వచ్చేదాకా వచ్చేసి కన్స్ట్రక్షన్ అంటే 24 గంటలు జరుగుతూనే ఉండేది అనమాట. అయినా కూడా అది కంప్లీట్ అవ్వలేదు అనమాట. అంటే ఇతను తయారు చేసిన గన్స్ ద్వారా అంతమంది చనిపోవడం జరిగింది అనమాట. ఈమె ఏదైతే బిల్డింగ్ కడతా ఉంది కదా, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ అవుతుంది కదా, ఈమె ఏం చేస్తా అంటే ఒక రూమ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది కదా, ఏమొచ్చేసి ఏం చేస్తా అంటే ఒక రూమ్ దగ్గరకు వెళ్ళేసి మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట. అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ షాక్ అనమాట. ఏంది ఏమో అంటే ఎవరైనా షాక్ అవుతారు కదా, ఎవరు లేకపోయినా కానీ ఏమి వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉండేది అనమాట. వీళ్ళైతే వర్క్ చేసేవాళ్ళు అప్పుడు వచ్చి వీళ్ళైతే అడిగేవాళ్ళు అనమాట, ఏంటి ఎవరు ఎక్కడున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి వీళ్ళైతే కన్స్ట్రక్షన్ అడిగినప్పుడు ఏం చెప్పేదంటే అక్కడ వచ్చేసి మా ఆయన క్రియేట్ చేసిన బుల్లెట్ ద్వారా ఒక 3 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది, ఒక పెద్ద అతను చనిపోయాడు, అతనితో మాట్లాడుతున్నా అని చెప్పేసి, అంటే ఏమో 83 సంవత్సరాలుగా చనిపోవడం జరిగింది అనమాట. 83 సంవత్సరాలు చనిపోవడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా, ఆ 83 సంవత్సరాల దాకా కూడా ఆమె వచ్చేసి ఆ రూమ్ దగ్గర పోయి ఏదో ఒకటి మాట్లాడేది అనమాట. అంటే ఈమె చనిపోయేంత వరకు కూడా ఆ రూమ్ దగ్గర పోయేది, ఆ గన్స్ ద్వారా చనిపోయిన వాళ్ళతో వచ్చేసి మాట్లాడుతూ ఉండేది అనమాట. ఏమైతే చనిపోయింది కదా, ఇంకా కన్స్ట్రక్షన్ వచ్చేసి ఆగిపోయింది అనమాట. అప్పుడు వచ్చేసి అది నిజంగానే దయాల బిల్డింగ్ అయితే అయిపోయింది అనమాట. కానీ చాలా మంది వచ్చేసి ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు ఎటన్నా ఖాళీ బిల్డింగ్ ఉంది అని చెప్పి చాలా మంది మద్దు కొట్టడానికి ఏదో ఒకటి సీరియల్ కొట్టడానికి అలాగే వచ్చేసి ఆ బిల్డింగ్లో వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అలానే దొంగతనం కూడా వెళ్ళిపోయారు అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అక్కడ వెళ్తారు కదా, అప్పుడు వచ్చేసి వచ్చి మాట్లాడినట్టుగా ఉంటాయి అనమాట. అంటే దగ్గరికి వచ్చేసి ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు అని వచ్చేసి చాలా మందిని ఇట్లా క్వశ్చన్ చేయడం జరుగుతుంది అనమాట. లోపలికి వెళ్ళిన వారిని, ఎవరికి మందు కొట్టే వాళ్ళని కానీ, అలాగే దొంగతనం చేయని వాళ్ళని, దొంగతనం చేయాలనుకునే వాళ్ళని వచ్చేసి అక్కడ ఆత్మలు వచ్చేసి వీళ్ళైతే అడగడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన వాళ్ళు వచ్చేసి అంటే ఒక దగ్గరలో ఉంటారు కదా, వాళ్ళని వచ్చి అడగడం స్టార్ట్ చేశారు అనమాట. మేము అలా వెళ్ళినప్పుడు ఇలా జరిగిందని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అది వచ్చేసి ఓన్లీ వచ్చి దెయ్యాలకి కట్టిన ఇల్లు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం ద్వారా అందరూ కూడా అప్పటి నుంచి భయపడడం స్టార్ట్ చేశారు అనమాట. అప్పటి నుంచి ఆ ఏరియా సైడ్ వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడడం జరిగింది. దీన్నంతా చూస్తున్న గవర్నమెంట్కి వచ్చి USA గవర్నమెంట్ వచ్చేసి ఒక ప్లాన్ అయితే వచ్చేసింది అనమాట. అసలు చూడడానికి బిల్డింగ్ వచ్చి ఎంతగా ఉంటుంది కదా, మనం ఎటు పోయినా ఎటు రావాలని చెప్పేసి మనకైతే అసలు అర్థం కదనమాట. అంత కన్ఫ్యూజ్గా ఆ బిల్డింగ్ అయితే ఉండడం జరుగుతుంది కదా. ఈ గవర్నమెంట్కి వచ్చేసి ఒక ఆలోచన అయితే రావడం జరిగింది అనమాట. దీని వచ్చి ఒక టూరిస్ట్ ప్లేస్గా చేద్దాం, దీనికి ఒక టికెట్ ప్రైస్ పెట్టేసి ఒక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుందాం నుంచి ప్లాన్ చేసి ఒక టూరిస్ట్ ప్లేస్గా ఆ బిల్డింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ అయితే టూరిస్ట్ ప్లేస్గా మార్చేస్తుంది కదా, చాలా మంది వచ్చేసి టూరిస్ట్ ప్లేస్గా అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని రూములు పోయినప్పుడు వచ్చేసి అక్కడైతే చాలా చల్లగా ఉండేది అనమాట. చాలా చల్లగా ఉండేది. అప్పుడు వచ్చేసి ఎవరు వచ్చేసి అంటే కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఈ బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి ఈ ఆత్మలు వచ్చి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే, టూరిస్ట్ వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్కడ వెళ్ళినప్పుడు ఏదో చేయి పట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. చేయి పట్టుకుంటుంటుంది కానీ పక్కన చూసి ఎవరు ఉండరు అనమాట. అలాగ ఉంటుందంట. అలాగ వచ్చి చాలా మంది వచ్చి ఇలా కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట గవర్నమెంట్. ఏదైతే తాను కట్టిందో, ఒక గోస్ట్ హౌస్ ఎలా కట్టిందో ఆ హౌస్ వచ్చేసి గోస్ట్ గా అంకితం అవడం జరిగింది అనమాట. ఇది గైస్ ఇవాళ వీడియో. దీని గురించి మీకు ఇప్పుడే కానీ తెలుస్తుంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి.